తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తుంగతుర్తి అంశం తెలంగాణ కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద అనేక విమర్శలు చేశారు. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి మందుల సామేల్ కి ఆ టికెట్ ఇప్పించారట సతీష్ గారు. నల్గొండ జిల్లా మీ రాజ్యం కాదు మీ రాజ్యమా అని చెప్పి మందుల సామేల్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి తుంగతుర్తిలో మీ పెత్తనం ఏంటి అని కూడా మందుల సామేల్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దాని మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. తుంగతుర్తి ప్రజలకు క్షమాపణలు చెప్తూ ఉన్నా, అనవసరంగా తప్పు చేశా, అనవసరంగా ఇప్పించా మందుల సామేల్ కి టికెట్ అని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం మాటలు జరిగే అంతర్గత కుమ్ములాటలు. ఎందుకు మరి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు అంత కామప్ గా ఉంది, బట్ ఏంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తెలంగాణ కాంగ్రెస్ లో అంత కామప్ కూడా లేదు. చాలా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి అక్కడక్కడ. అయితే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది కామన్ థింగే. రాజకీయంగా ఖచ్చితంగా అందరూ ఒక దారిలో ఉండే వాతావరణం ఉండదు. ఎవరికి వాళ్ళే ఆ జిల్లాకి లీడ్ చేస్తున్నాం అనేది సీనియర్స్ లో ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు సీనియర్స్ కి మధ్య, ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య ఈ ప్రపంచాలన్నీ కామను. అవి రీజనల్ పార్టీస్ లో కూడా ఉన్నాయి. మంత్రి పదవి రాలేదని అసంతృప్తి కూడా మేబీ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ చేసిన కామెంట్ ఆయన ఏమన్నాడు, తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ సరైన వ్యక్తికి కాకుండా తప్పుడు వ్యక్తికి వెళ్ళింది అన్నాడు. అంటే ఏంటి, అక్కడ ఎమ్మెల్యే తప్పుడు వ్యక్తి అని మందుల సామేల్. రెండోది ఏమన్నాడు, తనపై ఆరోపణలు చేసిన వ్యక్తికి టికెట్ ఇప్పించేందుకు తానే కృషి చేశాను. అంటే ఈ సామేల్ ఎవరైతే ఉన్నారో మందుల సామేల్ ఎమ్మెల్యే, ఆయనకు టికెట్కు నేనే కారణం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. అప్పట్లో అధిష్టానంతో మాట్లాడి టికెట్ ఇప్పించడం కాకుండా ప్రజల్లో తమకున్న ప్రభావంతో భారీ మెజార్టీతో గెలిపించాము. అంటే మా వల్లే గెలిచాడు, మేమే టికెట్ ఇప్పించాము, కానీ ఒక తప్పుడు వ్యక్తి చేతిలోకి వెళ్ళింది నియోజకవర్గం అన్నది రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ చేసిన కామెంట్. దీంతో ఇదంతా ఇష్యూ అయ్యేసరికి అలాగే తను నమ్మిన కార్యకర్తలకు కూడా క్షమాపణలు చెబుతూ తనపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యేపై ఎవరు మీడియా సమావేశాలు పెట్టొద్దు అని సూచించడం కూడా కొంత రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ రెస్పాండ్ అయ్యాడు. ఆయన తిరుమలగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, మునుగోడు ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంతో సంబంధం ఏంటి, ఏమాత్రం సంబంధం లేదు ఫస్ట్ కామెంట్. రెండోది, తుంగతుర్తి భవిష్యత్తుపై మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ముందు తన నియోజకవర్గంలో సమస్యలు చూసుకోవాలి. 4, ఇతర నియోజకవర్గాల గురించి మాట్లాడొద్దు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుడు ఈ విధంగా మాట్లాడతాడా అని ఇండైరెక్ట్ గా మాట్లాడాడు. అక్కడ తాగకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి, నా నియోజకవర్గంలో రోడ్లు దుస్థితి ఎన్నిసార్లు చేసినా పట్టించుకోలేదు అని మాట్లాడాడు. ఒక మంత్రి తన నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకపోతే ప్రజలకు సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నించిన అంశం మనకి ఉంది. ఇంకోటి ఏం చేశాడు, ఆయన క్యాస్ట్ కార్డు తీశాడు. క్యాస్ట్ కార్డు తీసి తుంగతుర్తి అనేది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇలాంటి నియోజకవర్గాలు ఇతర జోక్యం ఏ విధంగా కరెక్టు అంటూ మాదిగా అంటూ ఆ కులాన్ని ప్రస్తావించి మాదిగ సమాజాన్ని ప్రస్తావిస్తూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇష్యూ ఇది కొంచెం పెద్దదైపోతుంది, ఇది గందరగోళం అవుతుందని ఆల్రెడీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలో దిగారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండల అధ్యక్షులు కొనసాగుతారు అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. ఇదంతా రప్చర్ అంతా కొంచెం పెద్దదైంది. ఈ పెద్దదైన నేపథ్యంలోనే మనకు తెలుసు జగ్గారెడ్డికి దీన్ని బాధ్యత అప్పచెప్పారు. జగ్గారెడ్డికి బాధ్యత అప్పచెప్పి ఇష్యూ ఏదో ఉంది మీరు తేల్చండి అని చెప్పారు. ఒక కమిటీ కూడా వేశారు. కానీ ఈ మాటల యుద్ధం అయితే ఇంకా ఆగలేదు. అయితే దీని ముందు జరిగిన పరిణామాలు కూడా మనం మాట్లాడుకోవాలి. మందుల సామేలు శాసనసభ్యుడిగా ఉన్న ఆ మధ్య కాలంలో ఆయన కాంట్రాక్టర్లకి, ఇసుక కాంట్రాక్టర్లకి, తర్వాత మందుల షాపు అంటే వైన్స్ నిర్వాహకులకి బహిరంగంగా డబ్బులు అడుగుతున్నట్టుగా ఉన్న తరహా వీడియో ఒకటి ఆ మధ్యన సంచలనం అయిపోయింది. ఒకటి. రెండోది, అంతకుముందు తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అద్దంకి దయాకర్ అక్కడ 2 సార్లు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ మొన్న టికెట్ అద్దంకి దయాకర్కి రాలేదు. అద్దంకి దయాకర్ కాకుండా మందుల సామేల్కి ఇచ్చారు. సరే, అద్దంకి దయాకర్కు సేవలను పార్టీ గుర్తించి ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కానీ అప్పుడు అద్దంకి దయాకర్కు అది రాకపోవడం పైన కూడా రచ్చ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఓడిపోయినప్పుడు అద్దంకి దయాకర్ పోటీ చేశాడు. చేసి 2000 లోపు స్వల్ప తేడాతో అద్దంకి దయాకర్ ఓడిపోయాడు. కానీ తుంగతుర్తికి టికెట్ ఇప్పుడు అర్థం అయిపోయింది. మందుల సామేల్ ఎవరి వల్ల వచ్చిందన్నారు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నేనే టికెట్ ఇప్పించను అన్నారు. మందుల సామేల్కి రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇప్పించడానికి కారణం ఏంటి, అద్దంకి దయాకర్ పై ఉన్న అసహనం.
ఎందుకు అద్దంకి దయాకర్ పై అసహనం? అద్దంకి దయాకరు ఇటు ఉన్నారు, అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ ప్రచార సభల్లోనే భాగంగా ఒక కార్యక్రమంలో అద్దంకి దయాకర్ కొంత నోరు జారి కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాట్లాడాడు. ఈ మాట్లాడిన నేపథ్యంలో కొంత రిఫ్ట్ పెరిగిపోయింది, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ అద్దంకి దయాకర్, ఎక్స్పెషల్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ అద్దంకి దయాకర్ అంటే రిఫ్ట్ కొంత ఎలాబరేట్ అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అద్దంకి దయాకర్ని కలవడానికి ఆయన అంతకు ముందు జరిగిన పరిణామాలు, ఇప్పుడంతా బాగానే ఉంది, వంతగా కలిసిపోయారు. మనకిచ్చిన స్పాట్లైట్ విత్ సతీష్ ఇంటర్వ్యూలో కూడా చక్కగా మేమంతా చేసుకుంటున్నాము, బెస్ట్ గా ఉన్నాయి, ఇలాంటి కామన్ అని చాలా సొంత సోదరుడిలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అద్దంకి దయాకర్ మాట్లాడారు. సరే, వివాదం సమస్యపోవడం మనకు కావాలి, కానీ పూర్వరంగం కూడా మనం చెప్పాలి వీక్షకులకి. అందుకు ఇక్కడ తుంగతుర్తి టికెట్ నా వల్ల వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మందుల సామెలకి ఇప్పించుకున్నారని. బట్ అద్దంకి దయాకర్కి ఎందుకు రాలేదన్న దానికి ఇప్పుడు ఒక రీజన్ ఓపెన్ అయిపోయింది. సరే, ఇంకా అద్దంకి దయాకర్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ నేపథ్యంలో అద్దంకి దయాకర్కి ఇక రాదు అన్న చర్చ కూడా మొదలైంది. కొందరు ఏమంటుంటారంటే, గాంధీ భవన్ పరంగా కొందరు ఏమంటుంటారంటే అద్దంకి దయాకర్కి టికెట్ కుదరదు అని చాలా కరాఖండిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఆ టైంలో, అందుకే రాలేదన్న ప్రచారం కూడా రాజకీయంగా జరిగింది. ఇప్పుడు మందుల శామ్యుల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ మందుల శామ్యుల్తో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇంకా పొసగటం లేదనేది ఇప్పుడు అర్థమైపోయింది. మందుల శామ్యుల్ వ్యవహార శైలి కూడా కొంత దుందుడుగ్గా కొంత పరిధి దాటుతారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అంశం అది ఉన్నా ఇప్పుడు మునుగోడుకు సంబంధించి మేమే గెలిపించాము అని వీళ్ళు అంటున్నారు. అంటే మునుగోడు ఇవన్నీ కూడా మా పరిధిలో ఉన్నవే, తుంగతుర్తి కూడా మా అంశం ఉన్నది అనేది. అంతకుముందు ఎస్సీ రిజర్వ్డ్ కాకముందు తుంగతుర్తి జనరల్, ఆ జనరల్లోనే మనకు తెలిసి దామోదర్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత గెలిచారు, ఆయన మంత్రి కూడా పనిచేశారు. 2009 తర్వాత డీలిమిటేషన్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయింది. ఆ తర్వాత ఈక్వేషన్స్ అన్ని గందరగోళంగా మారే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఇప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం, రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ రాజకీయంగా అక్కడ నడిచింది. దామోదర్ రెడ్డి ఉన్న రోజులు తుంగతుర్తికి దామోదర్ రెడ్డి కాదని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఫస్ట్ టైం అద్దంకి దయాకర్ ఓడిపోవడానికి దామోదర్ రెడ్డి వర్సెస్ అద్దంకి దయాకర్ మధ్య వ్యవహారమే కారణమైంది. ఖచ్చితంగా ఇక్కడ అంటే ఇంత నా మాట వినని వ్యక్తి ఎట్లా వస్తాడన్న ఒక తీరులో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ అంశం అయితే మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. మరి ఈ పంచాయతీని తీరుస్తారా, ఆ మందుల శామ్యుల్ కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎవరు ముందు చల్లారుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు పరిస్థితులు ఫినామినాస్ పరంగా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరే కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్నారు, ఇప్పటి నుంచి పార్టీతో కూడా ఉన్నారు. కాబట్టి మరి అధిష్టానం ఏ విధంగా కన్విన్స్ చేస్తుంది, అధిష్టానం పెట్టే ప్రతిపాదనకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓకే అవుతారా, మందుల సామ్యుల్ని వెనక్కి తగ్గమని చెప్తారా అనేది మనం వేచి చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి కామను, ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి, ఇంతలో ఎన్నికలు కూడా వచ్చేస్తాయి, జరగాల్సింది జరుగుతుంది.